మాకు మంచినీళ్లు ఇప్పించండి మహాప్రభో అంటూ అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం వాలాబు పంచాయతీ శివారు నగరంపాలెం గ్రామానికి చెందిన ఆదివాసీ గిరిజనులు అధికారులు వేడుకుంటున్నారు. ఆదివారం బిందెలు పట్టుకుని గెడ్డలో నుంచి నీళ్లు తీసుకువస్తూ తమ గ్రామానికి మంచినీటి సదుపాయం కల్పించాలంటూ ఆందోళన బాటపట్టారు. వీరికి మద్దతుగా సిపిఎం నాయకుడు వెంకన్న మాట్లాడుతూ నగరంపాలెం గ్రామానికి మంచినీటి సౌకర్యం కల్పించేందుకు జలజీవన్ మిషన్ ద్వారా కుళాయిలు ఏర్పాటుకు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు నిధులు మంజూరు చేసి సగం వరకు పైప్ లైన్ వేయడం జరిగిందన్నారు. కానీ పైప్ లైన్ అనుమతి కోసం ఫారెస్ట్ అధికారులు క్వారీలు వేసి నిలుపుదల చేశారని తెలిపారు. ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యం వలన గిరిజనులు మంచినీళ్లు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. వేసవికాలం సమీపించడంతో గెడ్డనీరు కూడా దొరకని పరిస్థితి ఏర్పడుతుందన్నారు. 10 రోజుల్లో నగరంపాలెం ఆదివాసీ గిరిజనులకు కొలాయి ద్వారా ఇంటింటికి మంచినీటి సౌకర్యం కల్పించకపోతే ఖాళీ బిందెలతో అనకాపల్లి జిల్లా కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపడతామని వారు స్పష్టం చేశారు. సిపిఎం మండల కార్యదర్శి బిటి దొర పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా వాలా పంచాయతీలోని నగరంపాలెం గ్రామం ఏదైతే ఉందో దాని మంచినీళ్ళ సమస్య పరిష్కారం చేయాలని చెప్పేసి ఇక్కడ గిరిజన ఆదివాసీ మహిళలు పెద్ద ఎత్తున నిరసనటువంటిది తెలియజేయడం జరిగింది. ఈ పంచాయతీలోని 14 గిరిజన గ్రామాలున్నాయి. ఈ గ్రామాలన్నింటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం జలజీవన మిషన్ కింద మంచినీళ్ళ సౌకర్యం అటువంటిది కల్పించింది. కానీ ఈ నగరంపాలెంలోని దాదాపు 50 మందికి సంబంధించినటువంటి జనాభా ఇక్కడ జీవనం చేస్తూ ఉన్నారు. వీళ్ళకి కనీసం మంచినీళ్ళ సౌకర్యం అటువంటిది ఈరోజు లేదు. మంచినీళ్ళ సౌకర్యం లేక ఈరోజు గెడ్డ నీళ్ళు తాగి వాళ్ళు అనారోగ్యం పాలయ్యి ఈరోజు జబ్బులు జ్వరాలతో ఇక్కడ చనిపోయేటువంటి ప్రమాదం పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. వీళ్ళకి మంచినీళ్ళ సౌకర్యం కల్పిస్తామని చెప్పేసి ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ఇక్కడ ప్రతిపాదనలు పంపించాం, మంచినీళ్ళు వేస్తామని చెప్పేసి చెప్పారు. దీనికి ఫారెస్ట్ అధికారులు అనుమతులు ఇవ్వట్లేదని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఫారెస్ట్ అధికారులు ఇక్కడ అడవులు నాశనం అయిపోతూ ఉంటే ఇక్కడ హైడ్రో పవర్ ప్లాంట్ల కోసం అనుమతుల కోసం పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ ప్రాంతం అంతా హైడ్రో పవర్ ప్లాంట్ల కోసం అనుమతుల కోసం ప్రయత్నం చేశారు. దీన్ని గిరిజనులు ఇక్కడ అడ్డుకున్నారు. కానీ హైడ్రో పవర్ ప్లాంట్లకు అయితే ఫారెస్ట్ అధికారులు అనుమతులు ఇవ్వడానికి అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి గిరిజనుల మంచినీళ్ళకి కొలాయి పైప్ వేసుకోవడానికి అవకాశం లేదా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి చిన్న కొలాయి వేసి మంచినీళ్ళు ఇస్తే ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులందరూ కూడా ఆరోగ్యంగా ఈరోజు బ్రతికి వాళ్ళ పిల్లలతో బ్రతికేటువంటి పరిస్థితి ఉంది. వేసవి కాలం అనేటువంటిది వచ్చేస్తూ ఉంది. ఈ వేసవి కాలం వల్ల గెడ్డలన్నీ కూడా పూర్తిగా ఇంకిడైపోయి ఎండిపోతాయి. గిరిజనులు నీళ్ల కోసం ఆందోళన చెందేటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి కొలాయి వేస్తామని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటా ఉంది. కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది జలజీవన మిషన్ కింద నిధులు కేటాయించామని చెప్పేసి చెప్తా ఉంది. ముందుగా ప్రత్యేకంగా వేసవి కాలానికి తట్టుకునేదానికి దాన్ని పడేదానికి ఈరోజు ప్రయత్నం చేస్తామని చెప్పేసి చెప్తా ఉంది. కానీ ఇక్కడ గిరిజనులకి వచ్చి చూస్తే కనీసం నీళ్ళు సౌకర్యం లేవు. వాళ్ళు త్రాగడానికి నీళ్ళు లేక వాళ్ళ పరిస్థితులు చూస్తే కడుపు తరుగుపోయేటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. కాబట్టి వెంటనే ఈ నగరంపాలెం గిరిజన గ్రామానికి వెంటనే మంచినీళ్ళ సౌకర్యం కల్పించకపోతే ఈ ఖాళీ బిందులతోనే 10 రోజుల్లోగా ఈ సమస్య పరిష్కారం చేయకపోతే అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర పెద్ద ఎత్తున నిరసన తెలియజేయడం జరుగుతుంది. దానికి అధికారులే పూర్తి బాధ్యత వహించవలసి వస్తుంది. కాబట్టి ఈ వారం 10 రోజుల్లోనే వెంటనే కొలాయిలు ఏర్పాటు చేసి వీళ్ళ మంచినీళ్ళ సమస్య పరిష్కారం చేయాలని చెప్పేసి గిరిజనులు ఈ ప్రభుత్వాన్ని అధికారులు డిమాండ్ చేస్తూ ఉన్నారు.